రేషన్ బియ్యం పేదలకు వరమానమైతే అక్రమార్కులకు కాసులు కురిపించే ముడిసరుకు అయింది. కలిగిరి నడిబొడ్డులో అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. తాడిగా పోలీస్ స్టేషన్ పక్క వీధిలోనే ఈ తతంగమంతా జరుగుతోంది. సమాచారం అందించినా కూడా అధికారులు మాత్రం స్పందించడం లేదు. డీలర్ అధ్యక్షుడు ప్రమేయంతోనే ఈ తతంగమంతా జరుగుతుందనే సమాచారం. పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు ఉన్నత వర్గాలకు సైతం తెల్ల కార్డులు ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. రేషన్ కార్డులో ఉన్నవారు అనేక మంది రేషన్ బియ్యం తీసుకోకుండా నగదుగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేయడంతో ఈ బియ్యాన్ని డీలర్లకే కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. రేషన్ కార్డుదారుడు రేషన్ బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని డీలర్కి అప్పచెప్పి కేజీకి 3 రూపాయల నుంచి 7 రూపాయల వరకు తీసుకుంటున్నారు. అదే బియ్యాన్ని డీలర్ 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్కొక్క డీలర్ సుమారు 2-3 టన్నుల బియ్యాన్ని ప్రతి నెల అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కలికిరిలో జరిగింది. అర్ధరాత్రి రేషన్ బియ్యం కాస్త ఆటోలో తరలి వెళ్లడం ఛానల్ 9 కంటపడింది. దీంతో ఛానల్ 9 బియ్యం తరలిస్తున్న ఆటోను క్లిక్ మనిపించారు. ప్రతి నెల ఇలా వందల టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్తుంటే రెవెన్యూ సిబ్బంది, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు కనీసం చూడటం కూడా లేదని, ఈ నేపథ్యంలో డీలర్లు భారీ సంఖ్యలో అక్రమాలకు పాల్పడుతున్నారని, కలికిరిలో పోలీస్ స్టేషన్ పక్క వీధిలో ఈ అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. ఏసీబీ అధికారుల నిఘా ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అక్రమ బియ్యం రవాణాపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.